మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఈరోజు ఉద్యోగులకి పోలీస్ వ్యవస్థ కానీ అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులకి నెలకి జీతాలు సరిగ్గా టైంకి పడవు, టీఏలు డిఏలు ఇవన్నీ పడవు, సరెండర్ లీవ్స్ కి డబ్బులు సరిగ్గా ఇవ్వరు. మరి ఉద్యోగులకు అసంతృప్తి ఉంటుంది కదా, వాళ్ళు ఎలా పనిచేస్తారు? జీతాలు ఇచ్చి టీఏలు డిఏలు ఇస్తే అట్లీస్ట్ మనకు హక్కు ఉంటుంది పని చేయమని అడగడానికి. నెలకి జీతాలు ఇవ్వని వాడివి ప్రభుత్వ ఉద్యోగులు నీకు ఎందుకు పని చేయాలి? విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఏదైతే ఈ నెల 1వ తారీఖున రావాల్సిన జీతం ఈరోజు ప్రొడక్షన్ ఆధారిత జీతాన్ని ఒక టెంపరీ సీఎండీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అధికారులకి ఎంప్లాయీస్ కి పంపించడం జరిగింది. అంటే ఇంకా పాత బకాయిలు ఉన్నాయి జీతాలు, అవి కాకుండా హౌస్ రెంట్ ఇంటి తాలూకా బకాయిలు కూడా ఉన్నాయి. అవి లేబర్ కమిషనర్ గారు చెప్పినా కూడా ఇవ్వడం లేదు, కనీసం ప్లేస్లిప్ లో కూడా చూపించడం లేదు. హౌస్ రెంట్ అనే కాలంనే తీస్తాడు ఈయన. అటువంటి సీఎండీ గారు మాకు ఉన్నారు. ఈ సీఎండీ గారి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పల్లా శ్రీని గారికి తెలుసు, శ్రీభర్త్ గారికి తెలుసు. అందరికీ తెలిసిన ఈ సీఎండీ గారిని మార్చడం లేదు, టెంపరీ సీఎండీ గారిని మార్చడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ ఏదైతే ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎలాగైతే ప్రభుత్వాలు నియమిస్తాయో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి, చంపేయడానికే వచ్చినటువంటి ఎన్కౌంటర్ సీఎండీ గారు శ్రీ సక్సేనా గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కనీసం ఈ సీఎండీ దగ్గర కూడా మాట్లాడలేకపోతున్నారు. వీరు చెప్పిన మాటకు కూడా సీఎండీ గౌరవించడం లేదు. మరి అటువంటి సీఎండీ, ఒక టెంపరీ సీఎండీనే మీరు మార్చుకోలేరు, మీ మాట కూడా వినేటట్టు చేసుకోలేరని మీరు దేశ విదేశాల నుంచి కోట్లాది పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉద్ధరిస్తాం, లక్షలాది మందికి ఉపాధి చూపిస్తాం అని చెబితే నమ్మడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు నమ్మకాల ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ అమ్మకాల ముఖ్యమంత్రి అని ఈ మధ్యన మాకు ఒకటి రుజువు అవుతా ఉంది. ఏదైతే విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అదానీ గారి స్మార్ట్ మీటర్లు, దేనికని స్మార్ట్ మీటర్లు, మాకు స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం ఏంటి సామాన్యుడికి? విశాఖపట్నంలో జీవీఎంసీలో కౌన్సిల్లో తీర్మానాలు చేశారు, దానికి ప్రతిపక్ష పార్టీలు అందరూ విమర్శలు చేశారు. 80 కిలోమీటర్ల తార్ రోడ్డును కూడా గవర్నమెంట్ రన్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విజనరీ నాయకుని పాలించే ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుచేటు సార్ ఇది. దేనికి సార్? గతంలో మీరు తీసుకున్నటువంటి భూములు ఏదైతే అమరావతి భూములు ఉన్నాయో, అమరావతి భూములు రైతులకి నేటికి న్యాయం జరగలేదు. మళ్ళీ మరో 40,000 ఎకరాలు సేకరించాలంటున్నారు. దానికి కూడా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ నుంచి వద్దు అని చెప్పారు. అయినా కొన్నాళ్ళే ఆగారు. మళ్ళీ దాన్ని నారాయణ గారి ద్వారా మళ్ళీ దాన్ని పునఃప్రారంభం చేస్తా ఉన్నారు. మీరు చేయవలసిన పునఃప్రారంభ కార్యక్రమాలు ఏవైతే గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలో వచ్చిందో 2017లో మీరు శంకుస్థాపన చేయించారో దాన్ని పునఃప్రారంభం చేయాలి. అప్పుడు మీరు విజనరీ లీడరు, గొప్ప ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. ఏదైతే బొడ్డవరంలో ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ని పెడతామని చెప్పి భూములు రైతుల దగ్గర సేకరించారో నేటికి అక్కడ ఎటువంటి పనులు జరగలేదు. ఏదైతే రామ్దేవ్ బాబా సుల్వర్కోట్ నియోజకవర్గంలోని 240 ఎకరాల రైతుల నుంచి తీసుకొని ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుందని చెప్పారు, అది కూడా రాలేదు. మరి ఎలా నమ్మాలి సార్ మిమ్మల్ని? ఆశల ముఖ్యమంత్రిగా అనుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పే మాటలు చూస్తే ఎవరైనా సమ్మోహనం కావాల్సిందే, అంత గొప్పగా చెప్తారు మీరు. ఇవన్నీ చెప్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పని చేయడం లేదని మీరే చెప్తారు. 30 నుంచి 80% ప్రొడక్షన్ వచ్చిందని మీరే చెప్తారు. 2 మాటలు మీరే చెప్తారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మిమ్మల్ని ఎవరిని ఖాతరు చేయకుండా ఒక దోహంకారంతో సక్సేనా అనే ఒక సీఎండీ గారు ఉత్పత్తి ఆధారిత జీతాలు వేశారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఆ గౌరవ సీఎండీ గారికి కానీ, ఆయా డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలకు కానీ, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా మీరు అనవసరంగా స్టీల్ ప్లాంట్ విషయంలోకి వచ్చి మీరు బాగా పనిచేయండి, గట్టిగా పనిచేయండి, 100% ప్రొడక్షన్ తీసుకురండి అని మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడాలి అంటే, మీకు అర్హత కలగాలి అంటే
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బకాయిలు పూర్తిగా క్లియర్ చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమి పాతది కాదు, సుమారు 3 నుంచి 5 లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు ముందుగా జీతాలు క్లియర్ చేయండి. రేపు క్రిస్మస్ వస్తా ఉంది, తర్వాత సంక్రాంతి పండుగ వస్తా ఉంది. మరి పండుగలు చేసుకోవాలంటే ముందు వీళ్ళకి జీతాలు వేయండి. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి 4,000 మందిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సపోర్టా, వ్యతిరేకమా? మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ టైంలో ప్రచారంలో వారాహి యాత్రలో చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు మొత్తం జీతాలన్నీ ఇవ్వకుండా మనం పని చెప్తాం. అవి ఇచ్చే పని చెప్తే మనకి సబబుగా ఉంటుంది, వారు పని చేస్తారు అని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు అదే న్యూస్, అదే మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా బాగా హల్చల్ చేస్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి సొంతగా అనుకుంటా కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మిమ్మల్ని మేము గెలిపించుకుంటే, మెట్రో స్టీల్ ప్లాంట్, పట్టణ స్టీల్ ప్లాంట్ కి మీరు గనుల కోసం వెళ్ళారంటే ఎంత ఘనమైన చరిత్ర ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి యావత్ సినీ ఇండస్ట్రీని మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ మేము తోడ్పాటు అందించాం. మీ ఎదుగుదలలో మేము కారకులు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం కాదు మిమ్మల్ని రమ్మంది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కనుక, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు కనుక, తెలంగాణ వెళ్ళి బతుకుతున్నారు కనుక, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం మీద మీరు ఖచ్చితంగా వచ్చి మాకు సంఘీభావం తెలియజేయాలి. దేశభక్తులు సినిమాలు తీసి మమ్మల్ని ఉరుతొలగించక్కర్లేదు. మీలో కొంత దేశభక్తి ఉండాలా. ముందు మీరు పుట్టిన గడ్డ మీద మీకు భక్తి ఉండాలా. ఆ భక్తిని మీరు నిరూపించుకోవాలా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి పూర్తి జీతాలు ఇవ్వాలి, బకాయిలు పూర్తిగా క్లియర్ చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, జన సైనికుల యూనియన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మా జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలు మాధవ్ గారికి తెలియజేస్తూ ముందు ఈ సీఎండీ గారిని మార్చాలని మేమైతే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. జై జనసేన. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.